పోనీ ఈసారి ఏం జరిగినాయి అబ్బా అని అనుకుంటే, ఫస్ట్ అతిపెద్ద కంపెనీగా ఈ పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇంత సీఎం కార్యాలయం నుంచి ఇంత ఇచ్చారు, ఇన్ని లిస్టులు. ఇన్ని ఏమున్నాయా అని చూస్తే హిందుస్థాన్ లీవర్ మన దగ్గర కంపెనీయే, హెచ్సిఎల్ టెక్, ఎజిలిటీ, స్కై రూట్ ఏరోస్పేస్, ఒక స్టార్టప్ కంపెనీ కేటీఆర్ గారు ఉన్న సమయంలో టీ హబ్ అవన్నీ కూడా మేము పెట్టినప్పుడు స్కై రూట్, మెగా ఇంజనీరింగ్ని రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారు అప్పుడు? ఇగోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? యూరప్ నుంచి వచ్చింది. దావోస్ ఎక్కడున్నది? యూరప్లో ఉన్నది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలుచుకునే మెగా ఇక్కడ హైదరాబాద్లో కాదు. నువ్వు ఒరిజినల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే నిన్ను యూరప్కి తీసుకొని పోతా అని రేవంత్ రెడ్డి గారు ఆయనని యూరప్కి తీసుకొని పోయి అక్కడ వ్యాపారాలు ప్రకటించబట్టే. ఇవాళ నీకు సడన్గా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ప్రేమ వచ్చిందా? అదేంటంటే విచిత్రం, మన అనంతగిరి కొండల్లో ఈ మెగా ఇంజనీరింగ్, దీన్ని పిలిచేదే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా, వాళ్ళు ఏం పెడతారా అంటే రిసార్ట్ పెడతారంట. అనంతగిరి కొండలను రేవంత్ రెడ్డి గారు మెగాకు రాసేసి అక్కడ నువ్వు రిసార్ట్ పెట్టి, ఇంజనీరింగ్ కంపెనీ, వాళ్ళు దేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పుకునే వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఐపీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు రిసార్ట్ పెడతారంట. దానికోసం మన అనంతగిరి కొండలను అప్పజెప్పబట్టే. ఎవరికి వెల్నెస్, ఎవరి కోసము, ఎవరి హ్యాపీనెస్,